మహిళా సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో ఈరోజు 10వ వార్డు పోతిరాంపురంలో సర్వే నిర్వహించడం జరిగింది. మహిళలతో అనేక సమస్యలు మా దృష్టికి రావటం జరిగినాయి. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పారు, కానీ ఇంతవరకు మాకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది బేస్మెంట్ పోస్ట్పోండ్ అని కూడా వచ్చి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పారు. అట్లాగే డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉంది. మోరీ మొత్తం కూడా నిండమన్న వచ్చినటువంటి నీళ్లు మొత్తం కూడా మోరీలో బాగా నిల్వ ఉండి దోమలు ఈగలు రావటం వల్ల మా పిల్లలు జబ్బులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎవరు పట్టించుకోవట్లేరు అనేది కూడా మా దృష్టికి తీసుకురావటం జరిగింది. అట్లాగే లైట్స్ కూడా మీ పోతిరాంపురం 10వ వార్డులో లైట్స్ కూడా లేవు అనేది కూడా మా దృష్టికి వచ్చినవి. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా సర్వే చేస్తే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చాలా పెద్ద గుంట పడింది. ఆ గుంటని కనీసం మున్సిపల్ కమిషనరు గుంటను పూడ్చే బాధ్యత తీసుకోవాలి. కానీ ఆ గుంటలో చాలామంది వర్షపు నీళ్ళు ఉండటం వల్ల చాలామంది పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్యలన్నింటినీ కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే గవర్నమెంటు ఇందిరమ్మ ఇండ్లు అని మొత్తం కూడా సర్వేలు చేసి ఆ సర్వేలు అందరికీ కూడా వచ్చినాయని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు మీరు కట్టుకోండి అని మాత్రము చెప్పనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎక్కడికి పోవాలని అగమ్య గోచరంగా చాలామంది పేద మహిళలు ఉన్నారు. ఇంకా చాలామందికి ఇండ్ల స్థలాలు, కొన్ని ఇళ్ళల్లో వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఇంటి స్థలం లేదు మేడం, మరి మా ఇంటి స్థలం లేని వాళ్ళ మేము ఏం కావాలి, మాకు కూడా ఇంటి స్థలం ఇప్పించమని పోరాటం చేయొచ్చు కదా ఐద్వా ఆధ్వర్యంలో అనేది కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో